Hi guys, welcome back to another interesting video on ESET. ఈరోజు మనం ఈసెట్లో టాప్ ర్యాంక్ ఎలా సాధించాలి, మనం ఈసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. బికాజ్ మనం ఈసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా స్ట్రెస్ అండ్ ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఆ రెండు ఫీల్ అవ్వకుండా ఈసెట్ ఎగ్జామ్ చాలా సింపుల్గా అండ్ ఎఫెక్టివ్గా ఎలా రాయాలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఇప్పటివరకు చాలా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యి ఈ సెట్ కోసం చూసేవాళ్ళు ఉన్నారు. అలానే ఈ సెట్ని లైట్ తీసుకొని ఏదోటి పెట్టేద్దాం అనేవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు మ్యాథ్స్ అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందర నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇంట్రెస్ట్గా ఉంటే వినండి, లేదా స్కిప్ చేసేయండి. నేను మీలాగే ఈసెట్ ఎగ్జామ్ రాశాను. నేను మీలాగే చాలా భయపడ్డాను. కానీ ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేసి ఒక మంచి ర్యాంక్ సాధించుకున్నాను. కానీ నాకన్నా నా ఫ్రెండ్కి ఇంకా మంచి ర్యాంక్ వచ్చింది. నేను అప్పుడు వాడిని అడిగాను, మామ ఎలారా ఇంత మంచి ర్యాంక్ వచ్చింది అని. అప్పుడు వాడు సమ్ టిప్స్ అండ్ కొంత అప్రోచ్ చెప్పాడు. అది నాకు నచ్చింది బాగా. నేను మీతో అదే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, మన ఈసెట్ ఎగ్జామ్ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి మ్యాథ్స్, 2 కాంబినేషన్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, 3 కోర్ సబ్జెక్ట్స్. సో ఫస్ట్ మీరు ఈసెట్ ఎగ్జామ్లో ఫస్ట్ మొదలు పెట్టాల్సింది కెమిస్ట్రీ. బికాజ్ కెమిస్ట్రీ మనకి చాలా ఈజీ అండ్ త్వరగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి మైండ్లోకి. మీరు కెమిస్ట్రీ కాకుండా ఫిజిక్సో మ్యాథ్సో స్టార్టింగ్లోనే పట్టుకుంటే అవి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఒక్కొక్కసారి ఆన్సర్స్ మనకి ఆప్షన్స్తో మ్యాచ్ అవుతాయి, అవ్వవు. ఇవన్నీ డిఫికల్టీ లెవెల్ పెరిగిపోతుంది. మనకు కూడా ఆన్సర్ రాకపోతే వెంటనే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం, ప్రెజర్ ఫీల్ అవుతాం, అరే ఆన్సర్ రాలేదులే అనుకుంటాం. సో ఫస్ట్ కెమిస్ట్రీ ప్రిఫర్ చేసి కెమిస్ట్రీ టెస్ట్ రాయండి. తర్వాత ఫిజిక్స్కి వెళ్ళకుండా మ్యాథ్స్కి వచ్చేయండి. సెకండ్, ఎప్పుడు కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోయాక మ్యాథ్స్కి వచ్చేసి మ్యాథ్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మ్యాథ్స్ అంతా సాల్వ్ చేశాక వెంటనే కోర్ సబ్జెక్ట్స్కి వచ్చేయండి. బికాజ్ కోర్ సబ్జెక్ట్స్ మనకి చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే డిప్లొమాలో మనకి నచ్చిన సబ్జెక్టే తీసుకుంటాం కాబట్టి ఈజీగా రాసేయగలం. అదిగా ఇప్పటివరకు మనం మ్యాథ్స్ సాల్వ్ చేసి కొన్ని ఆన్సర్లు వచ్చి రాక ఏదో ఒకలాగా ఉంటాం. సో కోర్ సబ్జెక్ట్స్కి వస్తే మన కూల్గా అండ్ ఆన్సర్స్ ఈజీగా పెట్టేస్తాం. తర్వాత ఎట్ ద లాస్ట్ ఫిజిక్స్ రండి గాయస్. ఫిజిక్స్ మీరు ఎంత చేసినా వాడు ఏదో డిఫికల్టీ లెవెల్ పెడతా ఉంటాడు. అన్ని ప్రాబ్లమేటిక్ క్వశ్చన్సే వస్తాయి. సో చివరిలో ఫిజిక్స్ ప్రిఫర్ చేయండి, స్టార్టింగ్లో కెమిస్ట్రీ ప్రిఫర్ చేయండి. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మ్యాథ్స్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇంకా మీరు టాప్ ర్యాంక్ వితౌట్ ఎనీ స్ట్రెస్ అండ్ ప్రెజర్ ఫీల్ అవ్వకుండా తెచ్చుకోవచ్చు. సో గైస్, రేపే ఈసెట్ ఎగ్జామ్. అందరూ ప్రిపేర్ అయ్యారనుకుంటున్నాను. జాగ్రత్తగా రాయండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈసెట్ మీద వీడియోస్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి నోటిఫికేషన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గాయస్.